పరిశోధకులు, విమర్శకులు విమర్శింపవలసిన రచయిత కాదు చెరబండరాజు. ఆయన ప్రజాపక్షం వహించిన రచయిత. ఎన్ని పీడనలు భరించాలో అన్ని పీడనలు భరించారు. నాది ప్రజల ఉద్యమం అన్న గురజాడ మాటల్ని తర్వాతి కాలంలో నిజం చేసిన రచయితల్లో చెరబండరాజు ఒకరు. ఆయన పరిశోధకుల, విమర్శకుల విస్మరణకు గురికావడం సాహిత్య అధ్యయనంలో ఏర్పడిన పెద్ద వెలితి. ఆ వెలితిని ఎవరో ఒకరు పూడ్చాలి. వంగాల సంపత్ రెడ్డి పూడ్చారు. ఆయన కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య కాత్యాయని విద్మహే గారి పర్యవేక్షణలో చెర నవలలు, కథల మీద పరిశోధించారు. తనకు ముందు చెర సాహిత్యం మీద జరిగిన పరిశోధనల్ని, ఆయన రచనల మీద వచ్చిన కొన్ని వ్యాసాలను సమీక్షించి తాను చెర సాహిత్యం మీద పరిశోధించవలసి ఉంది అని నిర్ణయించుకున్నారు సంపత్. ఇదొక శాస్త్రీయ విధానం. చెరబండరాజును ఉద్యమ నిర్దిష్టత, తెలంగాణ సమాజ నిర్దిష్టతల నేపథ్యంలో పరిశీలించాలని వేసుకున్న ప్రణాళిక అర్థవంతమైంది. రచయిత కాలపు నేపథ్యం, ఆయన రచనా కాలపు నేపథ్యం స్పష్టం చేసి, ఆ నేపథ్యంలో రచయిత నిర్వహించిన సామాజిక పాత్రను విశ్లేషించే మార్క్సిస్ట్ మెథడాలజీని సంపత్ అనుసరించారు. పరిశోధన ముగిసి పుస్తకం పాఠకులకు అందుబాటులోకి రావడం అభినందనీయం. ప్రపంచీకరణ అనే క్రూరమైన విధానం అడుగుపెట్టే ముందు కన్ను మూసిన రచయిత చెరబండరాజు. ప్రపంచీకరణ ఉక్కుపాదాల మీద జనం చీమల్లా నలిగిపోతున్న సంక్షోభ సమయంలో ఇతర దేశాధినేతల్ని అమెరికా అపహరిస్తున్న కాలంలో అధ్యయనం చేయడం ఆసక్తికరమైన అంశం. ఈ ఆసక్తితో సంపత్ పరిశోధనను చదువుకుందాం.